ఒకానొక అందమైన అడవిలో ఒక తల్లి జింక మరియు ఆమెకు ఎంతో ప్రియమైన ఒక చిన్న జింకపిల్ల ఉండేవి. ప్రతిరోజు తల్లి జింక తన పిల్లను వెంటపెట్టుకుని పచ్చని గడ్డిని మేస్తూ సంతోషంగా అడవిలో తిరుగుతూ ఉండేది. తల్లి ప్రేమలో ఆ చిన్న జింకపిల్ల భయం అనే మాటే తెలియకుండా ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు అలా మేత మేస్తూ మేస్తూ తెలియకుండానే వాళ్ళిద్దరూ అడవిని దాటి ఊరి చివరకు వచ్చేశారు. అక్కడ ఒక పెద్ద రైల్వే ట్రాక్ ఉంది. అప్పుడే దూరంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. రైలు వేగంగా వస్తోంది. భయంతో చిన్న జింకపిల్ల అటువైపు దూకింది. తల్లి జింక ఇటువైపే ఉండిపోయింది. రైలు వాళ్ళిద్దరి మధ్యలోంచి గర్జిస్తూ వెళ్ళిపోయింది. ఆ పెద్ద శబ్దానికి చిన్న జింకపిల్ల చాలా భయపడిపోయింది. అమ్మా అని పిలుస్తూ దూరంగా పరిగెత్తింది. పరిగెత్తుతూ పరిగెత్తుతూ అది ఊర్లోకి వచ్చేసింది. చీకటి పడింది. చుట్టూ కొత్త చోటు. చిన్న జింకపిల్ల ఒంటరిగా వణికిపోయింది. అప్పుడు ఒక మంచి మనసున్న ముసలామె ఆ జింకపిల్లను చూసింది. భయంతో ఉన్న ఆ పిల్లను చూసి ఆమె గుండె కరిగిపోయింది. ఇంటికి తీసుకెళ్లి పాలు పెట్టింది. ఆ రాత్రంతా ఆ ముసలామె ఆ జింకపిల్లను తన గుండెల మీద పెట్టుకుని కాపాడుతూ నిద్రపోయింది. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే సమయానికి ఆ ముసలామె ఆ జింకపిల్లను తీసుకుని మళ్లీ అడవిలోకి వెళ్ళింది. అడవిలో తల్లి జింక తన పిల్ల కోసం వేదనగా వెతుకుతోంది. ఆ కళ్లలో బాధ, భయం, అమ్మ ప్రేమ. అప్పుడే ఆమె కళ్ల ముందు తన చిన్న జింకపిల్ల కనిపించింది. ఆనందంతో తల్లి జింక తన పిల్ల దగ్గరకు పరిగెత్తింది. తల్లి, పిల్ల మళ్లీ కలుసుకున్నారు. ఆ క్షణం అడవి మొత్తం మౌనంగా మారింది. ఆ ముసలామె నిశ్శబ్దంగా తన ఊరికి తిరిగి వెళ్ళిపోయింది.